దేవుని వాక్యమును వింటూ ఉన్న వారులారా, మానవుని జీవితములో, ప్రతి మానవుని జీవితములో ఉండేది చింత. చింత లేని మానవుడు ఉండడు. అతడు ఏ పనిలో ఉన్నప్పటికీ, ఏ కార్యములో ఉన్నప్పటికీ, ఏ వయస్సులో ఉన్నప్పటికీ మానవునికి చింత అనేది ఉంటూనే ఉంటుంది. ఆరోగ్యపరమైన చింత అయినా కావచ్చు, ఐశ్వర్యవంతమైన చింత అయినా కావచ్చు, ఆనందపరమైన చింత అయినా కావచ్చు, ఆదరణపరమైన చింత అయినా కావచ్చు. మెట్టుకు మానవుడు చింత అనే ఒక పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఉండుట, ఇది మనందరము కూడా ఎరిగిన వారమే. మీలో చింత లేని వారు చేతులు ఎత్తండి అని అంటే బహుశా ఎత్తడానికి ఒకరు కూడా అవకాశము ఉండదు. అందరిలో కూడా ఏదో ఒక చింత. 2000 సంవత్సరాల క్రితం ఫిలిప్పీ సంఘములో కూడా ఒక భయంకరమైన చింత. ఆ చింతతో సంఘము ఉన్నప్పుడు ఆ సంఘానికి అపోస్తుడైన పౌలు గారు దేవుని ఆత్మ చేత నింపబడి వ్రాత వ్రాస్తూ పౌలు గారు చెబుతూ ఉన్న మాట, చింతపడకుడి, మీ చింత యావత్తు కూడా ఆయన చెబుతూ ఉన్న మాట ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి తెలియపరచండి. దేవునికి స్తోత్రం.